ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఏఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో గజకేసరి యోగం గురించి సంపూర్ణంగా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ ప్రజెంట్ వీడియోలో రతన్ టాటా గారి జన్మజాతకం గురించి విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఎంతోమంది డబ్బు సంపాదిస్తారు అండ్ అలాగే బిజినెస్ చేస్తారు, గొప్ప పొజిషన్కి ఎదుగుతారు. కానీ కొందరు మాత్రమే శాశ్వతంగా చిరస్మరణీయంగా చరిత్రలో నిలిచిపోతారు. అటువంటి గొప్ప వ్యక్తే మన రతన్ టాటా గారు. అటువంటి గొప్ప వ్యక్తి జాతకంలో మనం గ్రహాలన్నీ ఏదైనా స్వక్షేత్రాలు కానీ ఉచ్చరాశుల్లో ఖచ్చితంగా ఉంటాయని మనం అనుకుంటాము. కానీ ఇక్కడ అట్లీస్ట్ ఒక గ్రహం కూడా ఎటువంటి స్వక్షేత్రంలో కూడా లేదు. అయినా కానీ ఆయనంత గొప్ప స్థానానికి ఎలా ఎదిగారో ఒకసారి మనం చూద్దాము. ముందుగా మనం ఇక్కడ లగ్నం చూసినట్లయితే ధను లగ్నం అయింది అండ్ అలాగే చంద్రుడు ఇక్కడ తులారాశిలో ఉన్నాడు, అందులోనూ విశాఖ నక్షత్రంలో ఉన్నాడు. ఇక్కడ లగ్నాధిపత్యం అనేది గురుగ్రహానికి వచ్చింది అండ్ అలాగే చంద్రగ్రహం అక్కడ విశాఖ నక్షత్రంలో ఉండడం వల్ల చంద్రుడు కూడా అక్కడ గురు నక్షత్రం ఉన్నాడు అని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఈ విధంగా మన లగ్నానికి అండ్ అలాగే చంద్రుడికి గురుగ్రహం సంబంధం అనేది వస్తుందో ఆ పర్సన్స్ అనేవాళ్ళు బేసికల్గానే చాలా మంచి వ్యక్తులుగా గొప్ప వ్యక్తులుగా ఉంటారు. వాళ్ళలో మనకి గురువుకు సంబంధించిన లక్షణాలన్నీ పుష్కలంగా కనిపిస్తాయి. అదేవిధంగా రతన్ టాటా గారు కూడా దేశానికి ఎన్నో సేవలు చేశారు. ఇక ఈయన గురు మహాదశలో శని మహాదశ చివరిలో జన్మించడం జరిగింది. స్వయంగా లగ్నాధిపతి అయిన గురు మహాదశలోనే జన్మించారు. కానీ ఈయన చిన్నతనంలోనే వాళ్ళ తల్లిదండ్రులు అనే వాళ్ళు విడిపోవడం జరిగింది. ఈ రిజల్ట్ అనేది ఆయన కుటుంబ భావం మీద చాలా వ్యతిరేకంగా నెగిటివ్గా పనిచేసింది. అది గురువులో చంద్రుడి యొక్క అంతర్దశలో జరిగిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే గురువు ఎంత లగ్నాధిపతి అయినప్పటికీ అక్కడ కుటుంబ స్థానం అయినా ఇక్కడ రెండవ స్థానంలో నీచ స్థితిని పొందాడు కాబట్టి ఆ విధంగా జరిగిందని మనం చెప్పొచ్చు. గురుగ్రహం అక్కడ నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఇక్కడ గురువుకి శనికి పరివర్తన యోగాన్ని ఫామ్ అయింది కాబట్టి అది చాలా వరకు మంచి విషయంగా మనం చెప్పొచ్చు. అందుకనే ఈయన యొక్క ఎడ్యుకేషన్ అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగింది. అండ్ అలాగే ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో హైయర్ ఎడ్యుకేషన్ కూడా చేయడం జరిగింది. ఈ ధను లగ్నానికి భాగ్యాధిపత్యం పొందిన రవిగ్రహం స్వయంగా లగ్నంలో చాలా బలంగా ఉండడం అని చెప్పొచ్చు. దీనికి ఎక్సెంట్ హైయర్ ఎడ్యుకేషన్ ని అండ్ అలాగే ఎప్పుడైతే భాగ్యాధిపతి బలంగా ఎవరికైనా లగ్నంలో ఉంటారో ఆ పర్సన్స్ అనే వాళ్ళు వాళ్ళ వంశాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ అలాగే వారి కారణంగా వాళ్ళ వంశంలో మంచి అభివృద్ధి అండ్ అలాగే పురోగతి అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. ఆ విధంగానే రతన్ టాటా గారు అంచెలంచెలుగా ఎదిగి టాటా గ్రూప్ కి చైర్మన్ కూడా అవ్వడం జరిగింది. అండ్ అలాగే ఆయన కారణంగానే టాటా గ్రూప్ అనేది వివిధ రంగాలకి విస్తరించడం అనేది జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. 1962 సంవత్సరంలో ఆయన కెరీర్ని స్టార్ట్ చేశారు. అది కరెక్ట్గా శని మహాదశలో ఈ రవిగ్రహం యొక్క అంతర్దశ వచ్చినప్పుడు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ రవిగ్రహానికి భాగ్యాధిపత్యం వచ్చింది కాబట్టి ఆ దశ అనేది అద్భుతంగా పనిచేసి గొప్ప రాజయోగాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ విధంగా భాగ్యాధిపతి అయిన రవిగ్రహం లగ్నంలో ఉండడం వల్ల ఆయనకు అదృష్టం కలిసి రావడంతో పాటు అక్కడ సప్తమ దశమాధిపత్యం పొందిన బుధగ్రహం ఇక లగ్నంలో రవిగ్రహంతో కలిసి బుధాధిపత్య యోగం అనేది అద్భుతంగా ఫామ్ అయ్యేలాగా పనిచేసిందని మనం చెప్పొచ్చు. ఈ విధంగా విశేషమైన భాగ్య రాజ్యాధిపతుల యొక్క కలయికతో అక్కడ ఈ బుధాధిపత్య యోగం కూడా యాడ్ అయింది కాబట్టి ఈ రవి బుధ గ్రహాలు ఎక్సలెంట్ గా మంచి రాజయోగాన్ని ఇచ్చారని మనం చెప్పొచ్చు. అండ్ అలాగే అదే విధంగా లగ్జరీస్ ని నేమ్ అండ్ ఫేమ్ ని ఇండికేట్ చేసే శుక్రగ్రహం ఇక్కడ లగ్నంలో రవి గ్రహంతో యోగకారకమైన కనెక్షన్ అనేది రావడం వల్ల అక్కడ శుక్రుడు కూడా ఆటోమేటిక్ గా చాలా పాజిటివ్ గా పనిచేయడం అనేది జరిగింది. ఆ విధంగా 2000 సంవత్సరంలో పద్మభూషణ్ అండ్ అలాగే 2008 సంవత్సరంలో పద్మ విభూషణ్ ని ఈయన అందుకోవడం జరిగింది. ఈ రెండు విశేషాలు శుక్ర మహాదశలోనే జరిగాయి. ఇక తర్వాత ఈయన మ్యారేజ్ లైఫ్ విషయానికి వచ్చినట్లయితే ఆయన పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు అనే విషయం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా రిజల్ట్ అనేది ఆయన మ్యారేజ్ విషయంలో నెగిటివ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సప్తమాధిపతి అయిన బుధగ్రహం ఇక్కడ రవిగ్రహంతో అసంగతానికి గురయ్యాడు. మరి ఇందాక బుధాధిపత్య యోగాన్ని ఫామ్ అయ్యి అక్కడ రవి బుధ గ్రహాలు రాజయోగాన్ని ఇచ్చారని చెప్పారు. మరి ఎందుకు ఇప్పుడు ఈ బుధ గ్రహానికి సంబంధించిన సప్తమ భావం విషయంలో మనకి రిజల్ట్స్ అవి నెగిటివ్ వచ్చినాయి అంటే ఇక్కడ దశమ స్థానానికి విశేషమైన శుభగ్రహాల యొక్క దృష్టి అనేది ఉందని మనం చెప్పొచ్చు అనమాట. లగ్నాధిపత్యం పొందిన గురుగ్రహం యొక్క విశేషమైన భాగ్య దృష్టి అనేది ఇక్కడ దశమ స్థానం మీద ఉంది. అండ్ అలాగే ఇది ధను లగ్నాన్ని యోగకారకమైన కుజగ్రహం యొక్క బలమైన అష్టమ దృష్టి అనేది ఇక్కడ దశమ స్థానం మీద ఉంది. అండ్ అలాగే ఇక్కడ గురుగ్రహంతో సంబంధం వచ్చి పరివర్తన యోగం పొందిన శనిగ్రహం దృష్టి కూడా ఇక్కడ దశమ స్థానం మీద ఉంది. అండ్ అలాగే భాగ్య రాజ్యాధిపతుల యొక్క కలయిక అనేది ఉంది. సో ఈ విధంగా దశమ స్థానానికి అద్భుత యోగాలు అనేవి ఉన్నాయి కాబట్టి అక్కడ ఆయన కెరీర్లో అంత హై లెవెల్ ఆఫ్ పొజిషన్కి వెళ్ళారు. ఇక ఈ 7th హౌస్ విషయానికి వచ్చినట్లయితే ఈ 7th హౌస్ని ఇక్కడ ఎటువంటి శుభగ్రహాలు చూడట్లేదు. దానికి తోడు పైగా సప్తమాధిపతి అయిన బుధగ్రహం రవిగ్రహం అస్తంగతం పొందడమే కాకుండా వక్రించి ఉన్నాడు. ఈ విధంగా ఫైనల్గా అక్కడ సప్తమానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ నెగిటివిటీ అనేది యాడ్ అయిందని మనం చెప్పొచ్చు. అన్నీ ఉన్నాయి సరే
అణిగిమణి ఉంటుంది అన్నట్లుగానే మన రతన్ టాటా గారు ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ, ఎంత పొజిషన్ ఉన్నప్పటికీ ఆయన చాలా సింపుల్ వ్యక్తిగా సమాజానికి ఎంతో సేవ చేయడం అనేది జరిగింది. దానికి కారణం ఏంటంటే లగ్నాధిపతి అయిన గురుగ్రహం ఇక్కడ మూల నక్షత్రంలో కేతు నక్షత్రంలో ఉన్నాడు. అండ్ అలాగే పైగా గురు దృష్టి అనేది కేతు మీద ఉంది. అండ్ అలాగే కేతు యొక్క దృష్టి అనేది గురుగ్రహం మీద ఉంది. పైగా ఈ గురువుకి ఈ శనిగ్రహంతో పరివర్తన యోగానికి ఫామ్ అయింది. ఎప్పుడైతే ఈ విధంగా ఒక లగ్నాధిపతి అయిన గురువుకి ఇక్కడ ఇటువంటి గ్రహాలతో సంబంధం అనేది ఫామ్ అవుతుందో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి లగ్జరీస్ పట్ల, సుఖాల పట్ల అంత ఆసక్తి అనేది ఉండదు. ఎక్కువగా 10 మందికి ఉపయోగపడాలి అనే ఒక గొప్ప సేవాభావాన్ని కలిగి ఉంటారు మనం చెప్పచ్చు. మనకి తెలిసిన విషయం ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళకి సేవాగుణం అనేది ఉండదు, దానం చేసే వాళ్ళకి డబ్బు ఉండదు. కానీ ఇక్కడ రతన్ టాటా గారికి ఆ డబ్బుతో పాటు అండ్ అలాగే ఆ పవర్ అండ్ అథారిటీతో పాటు ఆ మంచి సేవాగుణం అనేది కూడా ఫామ్ అయింది. ఈ గురువుకి శనికేతు గ్రహాల యొక్క సంబంధంతో పాటు మన సోషల్ సర్వీస్ని ఇండికేట్ చేసే 11వ స్థానం యొక్క అధిపతి అయిన శుక్రగ్రహం అక్కడ స్వయంగా లగ్నంలో ఉన్నాడు. అండ్ అలాగే భాగ్యరాజ్యాధిపతుల యొక్క కలయిక అనేది ఇక్కడ లగ్నంలో జరిగింది. దాని కారణంగా ఆయన గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగిన గొప్ప బిజినెస్ మ్యాన్గా ఎదిగారు. అండ్ అలాగే ఇటు సేవాగుణంలో కూడా చరిత్రలో ఆయన నిలిచిపోవడం అనేది జరిగింది. ఇటువంటి గొప్ప మనిషిని మన భారతదేశం కోల్పోవడం చాలా బాధాకరమే. సో ఆ కరోనా టైంలో ఆయన 1500 కోట్లు అనేది విరాళంగా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పటిదాకా నాకు తెలిసినంత వరకు ఏ బిజినెస్ మ్యాన్ అంత డొనేషన్ అయితే ఇవ్వలేదు. చంద్రగ్రహం యొక్క మహాదశ జరుగుతున్నప్పుడు లగ్నాధిపతి అయిన గురుగ్రహం యొక్క అంతర్దశలో ఆయన స్వర్గదశలు అవడం అనేది జరిగింది. ఈ 8th house అనేది ఆయుష్ ఇండికేట్ చేస్తుంది. అండ్ అలాగే ఇక ఈ గురుగ్రహం లగ్నాధిపత్యం పొందినప్పటికీ అక్కడ 2వ స్థానంలో నీచ స్థితిలో ఉన్నాడు. పైగా ఆ 2వ స్థానం అనేది మారక స్థానం అవుతుంది కాబట్టి ఆ విధంగా జరిగిందని మనం చెప్పచ్చు. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో రతన్ టాటా గారి జన్మజాతకం గురించి. ఈ వీడియో అనేది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇందులోనే మీకు బాగా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోలో ఉన్న కాన్సెప్ట్ అనేది మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ వెరీ సూన్ అండ్ జై హింద్.